హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. నిన్న తాడేపల్లిలో ముఖ్య నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఒక దమ్మున్నటువంటి ఒక స్టేట్మెంట్ ఒకటి పాస్ చేశారు. ఏమని? ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవం జరిగితే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేయరన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కడా కూడా ఏకగ్రీవం కాకూడదు. కార్యకర్తల కోసం మనం నిలబడాలా. మనం కార్యకర్తల కోసం నిలబడితే రేపు వాళ్ళు మన కోసం నిలబడతారు. దీంట్లో నేను షూర్గా చెప్తున్నానని ఒక దమ్మున్నటువంటి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. హట్సప్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఈ స్టేట్మెంట్ ఎవరిని బాధపడుతుందంటే, కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఆ కింద స్థాయి పాపం వాళ్ళకు వద్దులే కానీ ఆ కార్యకర్తలను మాత్రం చాలా బాధ పెడుతుందన్నమాట. వాళ్ళు దాన్ని కూడా తీసుకొచ్చి రకరకాలుగా పోస్టులు పెట్టుకొని ఒక పైశాచిక ఆనందాలు పొందుతున్నారు. వాళ్ళకి నేను సూటిగా అడుగుతున్నా, అరే బాబు, జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్నటువంటి నాయకుడు, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేటువంటి నాయకుడు, కార్యకర్తల కోసం ఆలోచించేటువంటి నాయకుడు. కాబట్టే ఇటువంటి దమ్మున్న స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు. మీ నాయకుడిని మీరు ప్రశ్నించండి. రేపు ఆయన కూడా ఒక మీటింగ్ పెట్టి ముఖ్య నాయకులతో ఒక్క స్టేట్మెంట్ ఇవ్వమనండి. 50% సీట్లు కనుక మన జనసేన పార్టీకి ఇవ్వకపోతే మేము కూటమిలో నుంచి బయటకు వచ్చేస్తాం అని ఒక స్టేట్మెంట్ ఇవ్వగలడా మీ నాయకుడు పవన్ కళ్యాణ్ అని మేము అడుగుతున్నాం. అదేవిధంగా కార్యకర్తల కోసం ఒక స్టేట్మెంట్, ఎవరైతే సంవత్సరాల తరబడి పార్టీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రమే టికెట్ ఇవ్వాలా. ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి మూటలు పట్టుకొని వచ్చేస్తేనో, లేదంటే ఎవరైనా డబ్బు ఉన్న ఎన్ఆర్ఐ క్యాండిడేట్లు వస్తేనో వాళ్ళకి టికెట్లు ఇవ్వకూడదు. అలా ఇచ్చినా సరే మిమ్మల్ని ఇన్ఛార్జీలుగా పీకి పారేస్తాను అని చెప్పే ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయా అని మీరు ముందు మీ పవన్ కళ్యాణ్ గారి చేత ఇటువంటి స్టేట్మెంట్ ఇప్పించండి అబ్బాయిలు, తర్వాత మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ముంది కాబట్టే ఇటువంటి స్టేట్మెంట్. అర్థమవుతుందా? ఆల్రెడీ ఎప్పుడో ప్రకటించారు జగన్ 2.0 ఫర్ కార్యకర్తాస్, జగన్ 2.0 ఫర్ కార్యకర్తల కోసం అని. అది మా నాయకుడు కార్యకర్తల కోసం నిలబడతాడు అనేదానికి నిన్న ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంటే ఉదాహరణ. దమ్ముంటే మీ నాయకుడి చేత కూడా అటువంటి స్టేట్మెంట్ ఇప్పించి తర్వాత మాట్లాడండి. అప్పుడు కూలంకుషంగా కూర్చొని మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ.